రాజకీయ పార్టీగా ఉండేందుకు వైసీపీకి అర్హత లేదని మంత్రి పార్థసారథి అన్నారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రభుత్వం చక్కగా నిర్వహించడాన్ని వైసీపీ తట్టుకోలేకపోతుందన్నారు. తిరుమలలో అపవిత్రం జరిగిందని దుష్ప్రచారం చేసేందుకు కుట్ర పన్నారని చెప్పారు. కుట్రలు పన్నిన వారంతా పోలీసులకు చిక్కారని, నిందితులు భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులని తిరుపతిలో చెప్పుకుంటున్నారని అన్నారు. అని సామెతలు మనం వింటూ ఉంటాం తరచుగా. ఈరోజు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేదా వాళ్ళ నాయకులు మాట్లాడే మాటలు వింటే ఆఖరికి కాశీ యాత్ర చేసిన పిల్లి, వేదాలు వల్లించిన దెయ్యాలు కూడా తలదించుకునే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటే, లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే తడుముకోకుండా అబద్ధాలు ఎలా చెప్పాలి అని ఆలోచించే ముఠాకి వీరందరూ కూడా పెద్ద ఇన్స్పిరేషన్ లాగా కనపడుతున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మనందరం కూడా ఇటువంటి అబద్ధాలు చెప్పే వాళ్ళని గోబెల్స్ ప్రచారం అని చెప్తా ఉండేవాళ్ళం. ఈ 18 నెలల కాలంలో గోబెల్స్ ని మర్చిపోయి జగన్ బెల్స్ ని గుర్తు చేసుకునే విధంగా మరి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం యొక్క పనితీరు ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 18 నెలల కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద పోరాటం చేయలేరు. అసెంబ్లీకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి అసెంబ్లీకి వచ్చి తమకు ఓట్లు వేసిన ప్రజల్ని గౌరవించి అసెంబ్లీకి వచ్చి ఈ రాష్ట్రం కానీ, రాష్ట్రంలో ప్రజలు కానీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించే ప్రయత్నం మాత్రం చేయరు. కానీ ఈ రాష్ట్రం మీద అవకాశం వచ్చినప్పుడల్లా విషం చిమ్ముతూ, ఈ రాష్ట్రంలో ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తూ, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నష్టపరచాలి, ఏ విధంగా అస్థిరపరచాలి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని ఏ విధంగా అడ్డుకోవాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వారి టీం పనిచేస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. నేను దాంట్లో ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే 7 కొండలవాడు నివాసం ఉంటున్న తిరుపతిని ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది హిందువులందరూ కూడా దాన్ని ఒక పుణ్యక్షేత్రంగా, పవిత్ర క్షేత్రంగా జీవితంలో ఒక్కసారైనా సరే స్వామిని దర్శించుకోవాలనే తాతాలాడుతూ ఉంటారు. అటువంటి పుణ్యక్షేత్రం మీద అవకాశం వచ్చినప్పుడల్లా ఆ స్వామి వారి మహిమల్ని తగ్గించడానికో, ఆ పుణ్యక్షేత్రం యొక్క శాంక్టిటీని తగ్గించాలనే లక్ష్యంతో వీళ్ళు లేనిపోని అభండాలు వేస్తూ అనేక కుట్రలు చేస్తున్నారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.